హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చింటే నా పేరు మధు అండ్ ఐఎమ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎట్ సిఎంఆర్ఐటి హైదరాబాద్. ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నామంటే నా పాత వీడియో అయిన కాలేజ్ రివ్యూ ఆన్ సిఎంఆర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను అసలు ఇంత సపోర్ట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ కామెంట్కి రిప్లై చేయడానికి ట్రై చేశాను. కానీ ఐ థాట్ పిల్లలు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు కదా, వై షుడెంట్ ఐ మేక్ అ సపరేట్ వీడియో ఆన్ దిస్. సో చాలామంది ఈ కాలేజ్లో ఈ బ్రాంచ్ బెటరా లేకపోతే ఆ కాలేజ్లో ఆ బ్రాంచ్ బెటరా అని చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. సో వాళ్ళందరి కోసం క్లియర్గా అసలు బ్రాంచ్ ఎలా చూస్ చేసుకోవాలి, కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి, బ్రాంచ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలా కాలేజ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలా క్లియర్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నాకు వచ్చిన మేజర్ క్వశ్చన్స్ ఎలా ఉండే అంటే సిఎంఆర్ కేలో సిఎస్డి బెటరా, సిఎంఆర్ ఎంలో సిఎస్ఈ బెటరా, లేకపోతే సిఎంఆర్ కేలో సిఎస్ఈ బెటరా, లేకపోతే సిఎంఆర్ ఎంలో ఈసీఈ బెటరా, ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ కామెంట్కి రిప్లై ఇచ్చాను. బట్ హియర్ మీ అవుట్. ఒకవేళ మీరు సిఎంఆర్ కాకుండా టాప్ 10 కాలేజెస్ కనుక చూసుకుంటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ విఎన్ఆర్ ఉంది అనుకుందాం. విఎన్ఆర్లో మీకు ఈసీఈ వస్తుంది అండ్ సిఎంఆర్ మా కాలేజ్ గురించి చెప్తున్నా, విఎన్ఆర్లో మీకు ఈసీఈ వస్తుంది అండ్ సిఎంఆర్లో మీకు సిఎస్ఎం వస్తుంది. ఇప్పుడు ఈసీఈ ఏమో కోర్ బ్రాంచ్, సిఎస్ఎం ఏమో స్పెషలైజ్డ్ బ్రాంచ్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సిఎంఆర్లో చేయాలా లేకపోతే ఈసీఈ టాప్ కాలేజ్ అయినా విఎన్ఆర్లో చేయాలా? బ్రాంచ్ మీతోని లైఫ్ లాంగ్ ఉంటుంది కానీ కాలేజ్ 4 years ఉంటుంది అని ఎవరైనా చెప్తే మాత్రం అస్సలు నమ్మకండి. ఎందుకంటే మీరు ఏ కాలేజ్లో చదివారన్నదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది, మీ బ్రాంచ్ కన్నా కూడా. ఎందుకంటే కాలేజ్ మీకు చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఒక పెద్ద కాలేజ్కి వెళ్ళారనుకోండి, మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అదే చిన్న కాలేజ్కి వెళ్తే మీకు ఆపర్చునిటీస్ అసలే ఉండవు. సో మీరు ఇక్కడ కనుక మీ బ్రాంచ్ సాక్రిఫైస్ చేసుకొని మీరు ఒక పెద్ద కాలేజ్కి వెళ్తే, అంటే మీకు చిన్న కాలేజ్లో సిఎస్ఈ వస్తుంది కానీ మీరు మీ బ్రాంచ్ని సాక్రిఫైస్ చేసుకొని ఈసీఈ పెట్టుకుంటే మీకు పెద్ద కాలేజ్లో ఈసీఈ వస్తుంది. సో ఒకవేళ మీరు మీ బ్రాంచ్ సాక్రిఫైస్ చేసుకుంటే మీకు మీ ఫ్యూచర్ బెటర్గా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు పెద్ద కాలేజ్కి వెళ్తారు కాబట్టి ఆటోమేటిక్గా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, అంటే ప్లేస్మెంట్స్ కంపెనీస్ ఎక్కువగా వస్తాయి. సో అక్కడ మీకు ఒక బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. సో యూ కెన్ సాక్రిఫైస్ యువర్ బ్రాంచ్ ఫర్ ఎ బెటర్ కాలేజ్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటి, విఎన్ఆర్లో ఈసీ, సిఎంఆర్లో సిఎస్ఈ. సో విఎన్ఆర్లో ఈసీఈనే బెటర్ సిఎంఆర్లో సిఎస్ఈ కన్నా. సో బ్రాంచ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలా లేదా కాలేజ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలా మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నౌ లెట్ us టాక్ అబౌట్ సిఎంఆర్. సిఎంఆర్ గురించి నన్ను మేజర్గా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, అన్న సిఎంఆర్లో ఏ క్యాంపస్కి ఎక్కువగా ప్లేస్మెంట్స్ వస్తాయి, అన్న నాకు సిఎంఆర్ కేలో వచ్చింది, సిఎంఆర్ కేకి ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయా లేకపోతే సిఎంఆర్ ఎన్లో ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయా అని అడిగారు. సో లెట్ మీ క్లియర్ యువర్ డౌట్స్. మొన్న మాకు ఒక డ్రైవ్ అయింది. అయితే ఒక కంపెనీ వాళ్ళ ఫస్ట్ రౌండ్కి సిఎంఆర్ నుంచి 1000 స్టూడెంట్స్ని అడిగారు ఫస్ట్ రౌండ్కి. సో ఇప్పుడు దాంట్లో సిఎంఆర్ కే నుండి 500 స్టూడెంట్స్, మిగిలిన అన్ని క్యాంపస్ కలిపి 500 స్టూడెంట్స్ని ఇవ్వరు. ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ అంటే సిఎంఆర్ ఎం, సిఎంఆర్ కే, సిఎంఆర్ ఎన్ అండ్ సిఎంఆర్ జి, ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ నుంచి 250 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి పంపిస్తారు కాలేజ్ మేనేజ్మెంట్ డ్రైవ్కి. సో ఇక్కడ చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్కి ఈక్వల్ ఆపర్చునిటీ వచ్చింది. ప్రతి కాలేజ్ నుంచి 250 స్టూడెంట్స్ని కాలేజ్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసిందే తప్ప ఒక కాలేజ్ నుంచి ఎక్కువగా సెలెక్ట్ చేయలేదు. సో నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే, సిఎంఆర్లో ఏ కాలేజ్కి వెళ్ళినా మీకు ఆల్మోస్ట్ సేమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ నేను మాత్రం సిఎంఆర్ కేని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఫ్యాకల్టీ కానీ ఆ ఎన్వైర్న్మెంట్ కానీ సిఎంఆర్ కేలోనే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అదే కదా టాప్ 10 కాలేజ్. ఇప్పుడు సిఎంఆర్ కే టాప్ 10లో ఉంది కాబట్టి సిఎంఆర్ అన్ని క్యాంపసెస్ ఉన్నాయని పాపులర్ అయింది కదా. సో అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సిఎస్ఎం బెటరా లేకపోతే సిఎస్ఈ బెటరా? చూడండి, కంప్యూటర్ సైన్స్లో ఏ స్పెషలైజేషన్ చేసినా సేమే, లాస్ట్కి అక్కడికే వస్తారు, సేమ్ డిగ్రీ చేస్తాం అందరం. కానీ సిఎస్ఈ వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే ఒకవేళ మీరు బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చేద్దాం అనుకుంటే సిఎస్ఈ వాళ్ళు ఎంఎస్లో ఏ స్పెషలైజేషన్ అయినా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అంటే ఏఐ చేయొచ్చు, ఎంఎల్ చేయొచ్చు, డేటా సైన్స్ చేయొచ్చు, సైబర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు బీటెక్లో మీరు ఒక స్పెషలైజేషన్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్ఎం, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, నేను ఇప్పుడు ఎంఎస్ చేద్దాం అనుకుంటే ఎంఎల్ ఆర్ ఏఐలో మాత్రమే చేయగలుగుతాను కానీ వేరే ఎందులో చేయలేను. అది సిఎస్ఈకి సిఎస్ఎంకి ఉన్న తేడా. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, స్ట్రిక్ట్ అటెండెన్స్ ఉంటుందా లేదా సిఎంఆర్లో? 100% స్ట్రిక్ట్ అటెండెన్స్ ఉంటుంది.
మీరు ఖచ్చితంగా 75 మెయింటైన్ చేయాలి. 75 మెయింటైన్ చేయలేకపోతే 65 to 74.9 మధ్యలో ఉంటే మీరు కండోనేషన్ ఫీ పే చేయాలి. దట్ ఈస్ 3000 ఆర్ 5000, 2000 ఎంతైనా ఉండొచ్చు. మీరు కండోనేషన్ ఫీ పే చేస్తేనే మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. ఒకవేళ 65 కన్నా కనుక తక్కువ ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా డీటైన్ చేస్తారు. 1 year ఆగి ఆ తర్వాత అదే క్లాస్లో కూర్చోవాలి. సో అటెండెన్స్ మెయింటైన్ చేయండి. 75 మెయింటైన్ చేయడం చాలా ఈజీ. సో ఇప్పటి వరకు వీడియో చూసారంటే ఎంతో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఈ వీడియోతో 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోవాలి. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకు చాలామంది డిఎం చేశారు, అన్న సిఎంఆర్లో ర్యాగింగ్ ఉంటుందా అని. సిఎంఆర్లో అస్సలు ర్యాగింగ్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మాకు డిసిప్లిన్ కమిటీ అని ఒకటి ఉంటుందని కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అసలు కొంచెం అంటే కొంచెం కూడా ర్యాగింగ్ ఉండదు. మీరు అమ్మాయిలు అబ్బాయిలు ఎవ్వరు ఏం భయపడకండి. మీరు ఫైనల్ ఇయర్ వాళ్ళ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళినా లేదా సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్ వాళ్ళ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళినా ఏం భయపడకండి. ఏం ర్యాగింగ్ ఉండదు, ఏం కాదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ర్యాగింగ్ చేస్తే నాకు చెప్పండి, నాకు డిఎం చేయండి, నేను చూసుకుంటాను. సో అసలు నెక్స్ట్ ఏంటంటే, నన్ను చాలా మంది అడిగింది ప్లేస్మెంట్స్ జాబ్ దీని గురించి. సో ఒకవేళ మీరు ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ లేదా జాబ్ తెచ్చుకోవడానికి మాత్రమే సీరియస్గా జాయిన్ అవుతున్నారంటే మీకు ఒక సజెషన్ ఏంటంటే, మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీకు ప్లేస్మెంట్ వస్తుంది. ఎందుకంటే కోడింగ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ మాస్టర్ ఇన్ 1 day. అది రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ రావాలి. ఎక్స్పీరియన్స్ రావాలంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో నేను డైలీ అంటున్నా అంటే డైలీ 15 minutes పెట్టుకోండి, ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. కానీ ఈరోజు గంట ప్రాక్టీస్ చేసి, రేపు 10 minutes చేసి, ఎల్లుండి ఏం చేయకుండా మళ్ళీ 4th day 5 minutes ఇట్లా కాదు. డైలీ 15 minutes ప్రాక్టీస్ చేస్తే మీరు సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేసినా కూడా 2 years చాలా ఎక్కువ అయిపోతుంది. మీరు ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలేజ్లో ఏం టీచ్ చేస్తున్నారో అది కాకుండా మీరు ప్యారలల్గా డిఎస్ఏ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ కోడింగ్ ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు వన్స్ ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్స్ కంపేర్ అయినప్పుడు, ఇప్పుడు మా ఫ్రెండ్సే ఉన్నారు, మాకు కోడింగ్ అంతంత మాత్రమే వచ్చి అనుకుందాం. ఇప్పుడు కోడింగ్ రౌండ్లో చాలా మంది వెళ్ళిపోతారు. ఎందుకు? కోడింగ్ రాక. ఎందుకు రాదు? ఇప్పుడు ఒక హార్డ్ ప్రాబ్లం ఇచ్చారనుకోండి, దాని అప్రోచ్ మాకు తెలీదు. ఎందుకు తెలియదు అంటే మేము కోడింగ్ చేయలేదు. డైలీ కోడింగ్ డైలీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే ప్లేస్మెంట్ వస్తుంది గైస్. సో మీరు కన్సిస్టెంట్గా డైలీ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీరు ప్లేస్మెంట్ తెచ్చుకోగలరు. కీప్ దిస్ ఇన్ మైండ్. సో ఇప్పటివరకు వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసినామంటే, బ్రాంచ్ వర్సెస్ కాలేజ్, సిఎంఆర్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ సిఎస్సి ఇంకా స్పెషలైజేషన్స్. సో కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి గైస్, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అసలు నేను ఎందుకు ఈ కంటెంట్ చేస్తున్నా అంటే, మా కోవిడ్ టైంలో మమ్మల్ని గైడ్ చేయడానికి ఎవరు లేకుండే. నా మెయిన్ మోటివ్ ఏంటంటే స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇంకా ఎంపవర్ చేద్దామని. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దనే కదా నేను కోరుకునేది. సో అసలు మా కోవిడ్ అప్పుడు మాకు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఎట్లా బ్రాంచ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు మాకు అప్పుడు క్లాసెసే జరగలేదు. కాబట్టి మా ఫ్రెండ్స్ ఇంకా నా చుట్టుపక్కల వాళ్ళు అసలు చాలా మందికి అసలు ఏం తెలియకుండే. సో అందుకోసమే మీకైనా అవేర్నెస్ తీసుకురావాలని నేను ఇదంతా చేస్తున్నాను. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ మీ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. See you in the next video.